ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలపు సమయంలో మరి దేవుడు తన దాసుడైనటువంటి దానియేలును చూసి దేవుడు అంటున్నాడు, నీవు బహుప్రియుడవు, భయపడకుము. మరి దానియేలు దర్శనం దేవుడు దగ్గర నుంచి చూసేటువంటి గొప్ప కృపను కలిగినటువంటి వ్యక్తి. మరి కోరేసు కాలంలో దర్యావేషు రాజ్య పరిపాలనలో రాబోతున్నటువంటి గొప్ప యుద్ధ సమాచారం దర్శనము ద్వారా దేవుడు దానియేలుకు తెలియపరిచాడు. దాని కొరకు దానియేలు 3 వారాలు ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎటు చూసిన యుద్ధ సమాచారం, ఎటు చూసినటువంటి కలతలు, కన్నీరు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవుని వాక్యం సెలవిచ్చింది, ఆయన రాకడకు సూచనలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, దేశాల మీద దేశం, ప్రజల మీద ప్రజలు, ఒకరికి ఒకరు యుద్ధాలు జరుగుతాయి అని సెలవిచ్చాడు. కనుక దాన్ని చూసి భయపడకము అన్నాడు. అయితే దానియేలు మరి బబులోను దేశంలో ఉన్నప్పటికీ దేవునికి ప్రియుగా, విశ్వాసంతో ప్రార్థన కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, దేవుని విడవకుండా దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రతి పోరాటంలో, ప్రతి సమస్యకు మనం పరిష్కారం పొందాలి అంటే దానియేలు సింహాల బోన్లో కూడా మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు ప్రతిరోజు దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు. కనుకే ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అగ్నిగుండంలో నుంచి బయటపడ్డారు. మరి అలాగే మరి సింహాల బోన్లోంచి బయటను దేవుడు విడిపించాడు సింహాల బోన్లో. అలాగే మరి బబులోను దేశంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు దానియేలు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగా కానీ సెలవచ్చు. కనుక భయపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు నాయన శుభము జరగాలి నాయన. అలాగే తండ్రి, నీకు ప్రియులుగా నాయన ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి జీవించటకు నీ కృప దయచేయండి. నీ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారికి నాయన, ప్రార్థించే వారిని ఎప్పుడు మీరు మరవరు తండ్రి. నీకు స్తోత్రం. కనుక ఈ ఉదయకాలపు నీ దీవెన, మీ ఆశీర్వాదం ఈ వాగ్దానం విన్న వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. దానియేలును దర్శించిన దేవుడవు నాయన, ఈ వాక్యం ద్వారా అందరినీ మీరు దర్శించండి. నీకు ప్రియులుగా, నీకు ఇష్టలుగా, నీ చిత్తం నెరవేర్చేవారుగా ప్రభువా మమ్మల్ని నిలబెట్టుకోమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.